సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ ఎగరేస్తే చచ్చినట్టు వచ్చేది ఆయన నోట్లోనే పడుతుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి సినిమా రిలీజ్కి ముందు ఏ కాంట్రవర్సీ జరిగినా తప్పనిసరిగా ఎప్పుడో అప్పుడు రిలీజ్ అవుతుంది. ఎవరాపారు సార్ సినిమాని ముందు? నా పాలిట దావుద్ ఇబ్రహీం, నారా లోకేష్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది. ట్రైలర్ మీరు ఆనందంతో రిలీజ్ చేసిన తర్వాత జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ మీకు ఏమైనా కామెంట్స్ కానీ ఇండైరెక్ట్గా కానీ ఫీడ్బ్యాక్ కానీ వచ్చిందా? 10-15 సంవత్సరాల్లో జరిగిన విషయాలు జనానికి తెలియనివి కానీ పర్స్పెక్టివ్స్ కానీ ఏమన్నా ఉంది? ఫిల్మ్ తీసిందే దాని గురించి. నేను పబ్లిక్ డొమైన్లో ఉన్న ఏది కూడా నేను టచ్ చేయలేదు. చిరంజీవి గారి క్యారెక్టర్ని ఇంకోవైపు నేల మీద కూర్చుని ఇలా వేలు చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని మీరు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అనిపించింది. జనసేన ఇస్ అ మచ్ బిగ్గర్ ఫ్లాప్ దెన్ ప్రజారాజ్యం. అప్పుడు చిరంజీవి గారికి ఏ మూలో ఎంతకన్నా హ్యాపీనెస్ రాకుండా ఎట్లా ఉంటుంది? ఇది టాప్ యాంగిల్ కెమెరానా ఈ సినిమా? చంద్రబాబు నాయుడు గారి యాంగిలా, జగన్మోహన్ రెడ్డి గారి యాంగిలా, పవన్ కళ్యాణ్ గారి యాంగిలా, ప్రజల యాంగిలా? ఇది నా పర్సనల్ లో యాంగిల్. సో ఈ మధ్య పొలిటికల్ ట్వీట్లు బాగా పెట్టేస్తున్నారు, మీరు ఎందుకు ఓటు వేయరు? ఇప్పుడు ఇవాళ ఓటు అనేది తీసుకుంటే ఇప్పుడున్న కాంటెక్స్లో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? డబ్బులు తీసుకునేస్తున్నారు. అంటే లంచాలు తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ని నిర్ణయిస్తే, నేను ఒక 12 గవర్నమెంట్లు చూసుంటాను అనుకోండి నా లైఫ్ టైంలో, నాకు ఎవరు మారినా నా లైఫ్ స్టైల్ ఏమీ చేంజ్ అవ్వలేదు గవర్నమెంట్ మారిన మళ్ళా. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చంద్రబాబు నాయుడు గారి కథ తీయమంటే తీస్తారా, తీసేవారా? ఈ డోంట్ నో. నేను కాదు కదా, స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ కూడా తీయలేదు చంద్రబాబు నాయుడు మీద సినిమా. Hello and welcome to this candid conversation exclusively on iDream. సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ ఎగరేస్తే చచ్చినట్టు వచ్చేది ఆయన నోట్లోనే పడుతుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి సినిమా రిలీజ్కి ముందు ఏ కాంట్రవర్సీ జరిగినా తప్పనిసరిగా ఎప్పుడో అప్పుడు రిలీజ్ అవుతుంది, తెలిసిన విషయమే. అండ్ వ్యూహం కూడా సెన్సార్ కోసం ఆగి మొత్తానికి ఇప్పుడు థియేటర్స్కి రాబోతుంది 29th అండ్ దెన్ 25th of January శపథం. లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్. రామ్ గోపాల్ వర్మ గారు మనతో ఉన్నారు సార్. సో దావుద్ ఇబ్రహీం గారికి ధన్యవాదాలు పుష్పగుచ్చాలతో మీకు స్వాగతం. మా కార్యక్రమం మెయిన్ కార్డ్ అది స్పెషల్ థ్యాంక్స్ టు దావుద్ ఇబ్రహీం అండ్ ద సెన్సార్ బోర్డ్. బట్ ఆన్ అ మోర్ సీరియస్ నోట్, ఎవరు ఆపారు సార్ సినిమాని ముందు? నా పాలిట దావుద్ ఇబ్రహీం, అది సెన్సార్ బోర్డ్ ముందు. బట్ టు బి ఫేర్, ఆపలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్ట్ చేశారు అనేది రాంగ్ న్యూస్. దే రిఫర్డ్ ఇట్ టు ద రివైజింగ్ కమిటీ. రివైజింగ్ కమిటీలో నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ద ఆఫీసర్ ఫెల్ట్ దట్ పొలిటికల్ టోన్స్ ఉన్న సినిమా కాబట్టి షీ నీడెడ్ వైడర్ జ్యూరీ టు టేక్ దట్ డెసిషన్. సో దాంట్లో మీకు ఒక 20-25 days టైం ఇస్తారు కాన్స్టిట్యూట్ చేయడానికి. ఆ ప్రాసెస్ అనేది డిలే, నాట్ బికాజ్ ఎనీవన్ ట్రై టు స్టాప్ ఇట్. అఫ్ కోర్స్ స్టాపింగ్ అంటే ఇప్పుడు నారా లోకేష్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది. అది నారా లోకేష్ కాదా అని కూడా నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే బికాజ్ ఇట్ కేమ్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్, నాట్ బై మెయిల్, అండ్ ఏ పర్సనల్ థింగ్ అది. సో నోటీస్లో అదే నాట్ టు రిలీజ్ ఫిల్మ్ అని నాకు సెన్సార్ ఆఫీస్కి అందరికి పెట్టారు. ఇదేమిటో ఏం జరిగినా మీ సినిమాకి పబ్లిసిటీ అవుతుంది. అది నారా లోకేష్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఓన్లీ పబ్లిసిటీ ఫైనలీ. కానీ ఈ పోస్టర్ మీద ఒక కొంచెం కళ్ళు ఇలా పెట్టి చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ యూ క్లెయిమింగ్ దీస్ ఆర్ ద రియల్ క్యారెక్టర్స్? yes of course. ఆర్ యూ ఓపెన్ అబౌట్ ఇట్? ఓపెన్ అంటే ఇప్పుడు రియల్ క్యారెక్టర్స్ అయిన కూడా మీరు మీ గురించి చెప్పినా, మీరు నా గురించి చెప్పినా కూడా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. రియల్ క్యారెక్టర్స్ అంటే బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్. అవును, కరెక్ట్. ఆ బేస్డ్ ఆన్ రియల్ క్యారెక్టర్స్ నుంచి వాళ్ళు ఒకళ్ళే కదా, వీళ్ళు యాక్టర్స్, విచ్ ఈస్ ఆబ్వియస్. కరెక్ట్. సో అప్పుడు వాళ్ళేనా అని మీరు అడిగితే దాంట్లో ఒక కొంచెం వేగ్నెస్ ఉంది. వాళ్ళేనా అంటే వాళ్ళ క్యారెక్టర్స్ మీద బేస్ చేసింది, అది కరెక్ట్ 100%. సంబోధనలు అలాగే ఉంటాయి, వాళ్ళ రెఫరెన్సెస్ అలాగే ఉంటాయా? అలాగే ఉంటాయి, వాళ్ళ పేర్లనే ఉంటాయి, పేర్లు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో అయితే మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ మీరు ఆనందంతో రిలీజ్ చేసిన తర్వాత జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ మీకు ఏమైనా కామెంట్స్ కానీ ఇండైరెక్ట్గా కానీ ఫీడ్బ్యాక్ కానీ వచ్చిందా? అంటే నాకు డైరెక్ట్గా నేను ఎక్కువ చూడలేదు, బట్ ఏదో ఒక ఛానల్ మాత్రం
దావుద్ ఇబ్రాహీంతో సంబంధాలు బాటంగా చెప్పిన అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పారు. అలాంటివి చూసా కొన్ని బేసిక్గా. ఇంకా మామూలుగా ఇప్పుడు జనసేన అభిమానులు వాట్ ఎవర్ వాళ్ళు ట్రోల్స్ వాళ్ళ పని అలాగూ చేస్తారు. అంటే ఆ ఛానల్ వాళ్ళకి జస్ట్ ఇది ఒక్కటి అడిగేసి ఇది టాపిక్ డైవర్ట్ చేస్తాను, వాళ్ళకి అర్థం కాలేదంటారా మీ జోకు? ఆఫ్ కోర్స్ అర్థమైంది. అంటే ఇప్పుడు అది ఎలా ఉందంటే ప్రతి దాంట్లోంచి ఎంత నెగిటివ్ లాగటానికి ఛాన్స్ ఉంది అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయటం. అది ఇప్పుడు దావుద్ ఇబ్రాహీం ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. ఎవడైనా సరే ప్రెస్ మీట్లు మీడియా అందరి ముందు చెప్తాడు నాకు దావుద్ ఇబ్రాహీం తెలుసు అని. అంత ఆబ్వియస్లీ ఇట్స్ ఎ జోక్. ఎవరితో ఫోన్ చేయించారు అంటే ఒక పవర్ఫుల్ మనిషితో ఫోన్ చేయించారని చెప్పడానికి ఏదో చిన్న జోక్ లాగా చెప్పాను నేను. బట్ మనలో మాట ఆర్జీవి సార్, ఎవరితోనైనా ఫోన్ చేయించారా? స్మూత్గా న్యాచురల్ ప్రాసెస్లో క్లియర్ అయిపోయిందా? అబ్సల్యూట్లీ న్యాచురల్ ప్రాసెస్. దెర్ ఇస్ నో సచ్ థింగ్ విచ్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. రైట్. Any objections that were raised specifically at all? No, not at all. In any of the characterizations? Extremely small pieces which are not even, అంటే అది కొంచెం సబ్జుడీస్ ఉన్న కొన్ని ఇన్సిడెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ అని మాట వాడద్దు అన్నారు. బికాజ్ అది సబ్జుడీస్, ఇంకా కోర్టులో అది ఇంకా మీకు ఛార్జ్ షీట్ కూడా వేయలేదు కాబట్టి అలాంటి చాలా మైనర్ థింగ్స్. ఈ సినిమా ఐ థింక్ గత ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నట్టు అండ్ మీరు చెప్పినట్టు కూడా ఏది వ్యూహం ఏది శపథం, ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎలా ఎండ్ అవుతుంది అని అర్థం కాని విధంగా ఉంది. కావాలనే కొంచెం టీజర్ ట్రైలర్ చూస్తే కూడా అలా అనిపిస్తుంది. అంటే దెర్ ఇస్ లిటిల్ ఎలిమెంట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్ అనేది ట్రైలర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. వర్మ గారు, డూ యూ ఫీల్ ఈ సినిమా నిజంగానే రాబోయే ఎలక్షన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఎలక్షన్స్ ఇంపాక్ట్ అనేది ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ దేని వల్ల డిసైడ్ అవుతాయి అనే ఒక కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ నాకు లేదు. ఎందుకంటే అంతమంది వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఆ గవర్నమెంట్ తోటి, ప్రీవియస్ గవర్నమెంట్ తోటి ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏదో ఉంటుంది. బట్ వాట్ ద ఫిలిం విల్ డూ, ఇట్ మైట్ చేంజ్ ఇంప్రెషన్ ఆన్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్. అదొకటే చేస్తుంది. దానికి ఓటింగ్ ప్యాటర్న్ మీద ఉంటుందా లేదా అనేది నేను చెప్పలేను. కానీ లాజికల్గా కామన్ సెన్స్ పాయింట్లో మీకు మనిషి మీద ఇంప్రెషన్ ఒక ఏర్పడినప్పుడు అది ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రాన్స్గ్రెస్ టు వాట్ హీస్ డూయింగ్ విచ్ ఇస్ పాలిటిక్స్. రైట్. మామూలుగా కథ చెప్పినప్పుడు, సినిమా తీసినప్పుడు జనానికి తెలియని కొత్త విషయాలు, కొత్త కోణాలు చెప్పాలనే తపన ఉంటుంది. ఇందులో ఏమన్నా ఈ 10-15 సంవత్సరాల్లో జరిగిన విషయాలు జనానికి తెలియనివి కానీ పర్స్పెక్టివ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? 100%. ఎందుకంటే ఈ ఫిలిం తీసిందే దాని గురించి. నేను పబ్లిక్ డొమైన్లో ఉన్న ఏది కూడా నేను టచ్ చేయలేదు. ఇప్పుడు ఒక అవుట్కమ్ అనేది మనకు తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు చెప్తారు మీడియా ద్వారాను, వాళ్ళు చెప్పడం అలాంటిది ఏదో చేస్తారు. బట్ ఆ అవుట్కమ్ని రీచ్ అవ్వటానికి వాళ్ళ ఇంటర్నల్ వ్యూహాలు ఏంటి, ఏం మాట్లాడుకున్నారు, ఏం చేసుకున్నారు, అదే ఉంటుంది సినిమాలో. మామూలుగా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు. ఈ సినిమాలో మీరు ఫీమేల్ క్యారెక్టర్ ఏదైతే పెట్టారో, భారతి గారి క్యారెక్టర్ అని మనం అన్వయించుకుంటున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్ని చాలా ఎక్స్ప్రెసివ్గా, చాలా ప్రోయాక్టివ్గా చూపించారు. అంటే ఆన్ ద పొలిటికల్ ఫ్రంట్ ఆల్సో ఆల్మోస్ట్ గివింగ్ దట్ స్ట్రెంగ్త్ టు ద ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్. సో అది మీరు అధ్యయనం చేసి రాబట్టిన విషయాల మీకు అర్థమైన? ఐ థింక్ బోత్ వేస్. ఈవెన్ నేను ఎవరెవరైతే క్లోజ్గా ఉంటారో కన్సర్న్ పీపుల్ తోటి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఒక ఆస్పెక్టు, తర్వాత వాళ్ళు ప్రజెంట్ చేసుకునే విధానం, భారతి గారు కానీ జగన్ గారు కానీ, దాంట్లోంచి తీసింది అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మిక్స్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ వన్ పర్టికులర్ సోర్స్ నుంచి అని నేను చెప్పలేను. అండ్ చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ ఎపిసోడ్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెట్టింగ్లో జరిగినా కూడా చిరంజీవి గారి క్యారెక్టర్ని ఇంకోవైపు నేల మీద కూర్చుని ఇలా వేలు చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని మీరు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే బేసిక్ పాయింట్ ఇది టైం పీరియడ్ ఆఫ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాని తర్వాత జనసేన ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఇప్పుడు ట్రైలర్లో ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడినప్పుడు అల్లు అరవింద్ గారు అంటారు పార్టీ పెట్టేసినట్టు ఉన్నాడు అంటే క్షవరం అయితే కానీ వివరం తెలియదని. యూనో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ బ్రదరు, మెగాస్టార్, ఆయన వలన ఆయన తమ్ముడు కాబట్టి ఇనీషియల్ స్టార్డమ్ బూస్ట్ వచ్చింది అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నేను సాక్స్ వాసన చూస్తా, కాళ్ళు వాసన చూస్తా అలాంటి ఏదో చెప్పాడు ఆ టైంలో. అంటే ఎంత అభిమానం ఉంది అన్నయ్య మీద. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్కడే సరిగ్గా నడవట్లేదు,
అల్లు అరవింద్ గారు ఇంటర్ఫియర్ అవుతున్నారు, ఇలాంటి రకరకాలు ఎన్నో మనం. అది ఆ నిజం కొంచెంసేపు పక్కన పెడితే వాట్ ఈజ్ అన్డిస్ప్యూటబుల్ ఇస్ ప్రజారాజ్యం పార్టీ ఎక్స్ట్రాడినరీగా ఉంటే జనసేన పార్టీ ఎందుకు వస్తుంది? అసలు రావాల్సిన అవసరం ఉంది. అన్నదమ్ముల అనుబంధం ఉంది, ప్రజారాజ్యం సక్సెస్ కూడా ఉంది. అప్పుడు జనసేన రావడానికి ఛాన్సే లేదు కదా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం నమ్మలేదో, దాని సిస్టమ్స్ కానీ దాని ప్రొసీజర్స్ కానీ, అప్పుడు నేనే పెట్టుకుంటా అని పెట్టుకున్నాడు. అప్పుడు అదేంటి అన్నయ్య నీకు తెలియదు నాకు తెలుసు అని చెప్పడం. అది రైట్. ఓకే, అప్పుడు పెట్టుకున్నాక అది దాని రిజల్ట్ తెలిసింది మనకి. జనసేన ఈజ్ అ మచ్ బిగ్గర్ ఫ్లాప్ దెన్ ప్రజారాజ్యం. అప్పుడు చిరంజీవి గారికి ఏ మూలో ఎంతకన్నా హ్యాపీనెస్ రాకుండా ఎట్లా ఉంటుంది? ఎలా మనిషి అన్నుడుగా వస్తుంది కదా న్యాచురల్గా. నన్ను కాదని మీరు ఒకటి చేసి మీరు ఫెయిల్ అయితే అంతకన్నా ఆనందం ఎవరికి రాదు, ఏ మనిషికైనా, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు. సో అప్పుడు ఏమన్నాడు, ప్రెడిక్ట్ చేశాడు, వీడిని అర్థం కావట్లేదు, క్షమరైతే ఎవరో తెలియదు అని. సో ఇప్పుడు అదే లైన్ అన్నారా, లేకపోతే ఆ మీటింగ్లో అలా అన్నారా, నేను ప్రూవ్ చేయలేను. అవ్వలేదని మీరు కూడా ఎవరు ప్రూవ్ చేయలేరు, వాళ్ళు కూడా చేయలేరు. వాళ్ళు అన్నా కూడా మనం చెప్పలేము, అయితే తెలీదు కరెక్ట్. అది ఇలా అనేక పాసిబిలిటీస్ లో గారు కల్పిత యథార్థాన్ని ఇది ఇలా జరిగిందని నా అభిప్రాయం. ఇందులో ఏ సన్నివేశమైనా ఖచ్చితంగా ఇలాగే జరిగిందని చెప్పగలుగుతారా? అంటే ఎనీ పర్టికులర్ ఖచ్చితంగా ఇలా జరిగిందని ప్రపంచంలో దేని గురించి చెప్పలేదు. ఇప్పుడు వీడియో ఎవిడెన్స్ కూడా పనికిరాదు ఏ వచ్చిన తర్వాత. అప్పుడు ఖచ్చితం అనే దానికి మీనింగ్ లేకుండా పోయింది. అప్పుడు ఏంటి, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. అంతే. ఆ నమ్మబుల్ అనేది వేరే వాళ్ళకి వేరియబుల్స్ మారచ్చు. కొంత నమ్మబుల్గా ఉంది ఒకటి అనుకోవచ్చు, అస్సలు నమ్మబుల్గా లేదని ఇంకోటి అనుకోవచ్చు, ఖచ్చితంగా ఇలాగే జరుగుంటుందని ఇంకోటి అనుకోవచ్చు. ఇది మామూలుగా మీరు యాంగిల్స్ గురించి మాట్లాడతారు, టాప్ యాంగిల్, ఈ పర్స్పెక్టివ్ అది ఇది అని. ఇది టాప్ యాంగిల్ కెమెరానా ఈ సినిమా? చంద్రబాబు నాయుడు గారి యాంగిలా, జగన్మోహన్ రెడ్డి గారి యాంగిలా, పవన్ కళ్యాణ్ గారి యాంగిలా, ప్రజల యాంగిలా? ఇది నా పర్సనల్ లో యాంగిల్ ఇది. ఓహో, ఇప్పుడు సినిమా తీసింది నేను కాబట్టి దాంట్లో ఉన్న కంటెంట్ కానీ క్యారెక్టర్స్ కానీ నాకున్న ప్రత్యేక లో యాంగిల్లో తీసినది. ఈ ట్రైలర్లో బాగా ఆకట్టుకున్న డైలాగ్, మంచి ప్యాకేజ్ ఇస్తాను, అది డైలాగ్కి నేపథ్యం చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తాను చంద్రబాబు ఇచ్చి ఉంటాడు అని చెప్పారు. నా ఉద్దేశంలో అది జరిగింది. పవన్ కళ్యాణ్ దాన్ని ఒప్పుకున్నాడా లేదో నాకు తెలియదు, అందుకని నేను అది చూపించలేదు. సినిమాలో చూపిస్తారా? పోనీ అది సినిమాలో ఉంటుంది, అన్నాడు నువ్వు అని ఉంటుంది. అది కొంచెం ఎక్కడో మీరు తక్కువ చూపించినా కూడా ఒక సెటారికల్ గా చూపించారు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్లోనే సెటైర్ మేబీ ఈజ్ నాట్ ద కరెక్ట్ వర్డ్. అంటే ఇప్పుడు తను మాట్లాడే ఇన్కన్సిస్టెన్సీ కానీ, ఒక పర్టికులర్ టైంలో చంద్రబాబు నాయుడు ఎంత విలన్ లేడు, లోకేష్ లాంటి ఇది లేడు అది లేడు అని అరిసి మాట్లాడి అదే నోటితోటి ఇప్పుడు కంప్లీట్లీ డిస్ చేంజ్ ప్లేడ్ ఫెయిర్ అండ్ స్టామ్. యూనో ఈ రెండింటి మధ్యన ఏ కారణంతో నువ్వు మారేవని ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వట్లా. ఇస్తే బాగుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మీరు మాట్లాడి ఇలా తలరేసి అన్ని మీరు అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్ లుక్స్ లైక్ ఎ పొలిటికల్ సెటైర్. సో నేను యాజ్ ఇట్ ఈస్గా కళ్యాణ్ ఒరిజినల్ థింగ్ని నేను పెట్టింది దీంట్లో. ఇందులో మోస్ట్ తెలివైన వ్యక్తి ఎవరంటే ఈ ముగ్గురు క్యారెక్టర్స్లో మీ దృష్టిలో ఎవరు? తెలివి అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వాట్ యు కాల్ ఒక వేగ్ ఆస్పెక్ట్. మీకు కన్నింగ్లో తెలివి ఉండొచ్చు, ఒక స్ట్రైట్ ఆస్పెక్ట్లో తెలివి ఉండకుండా మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు చెప్పింది చేసేస్తే దాంట్లో తెలివి అవసరం లేదు. తెలివి ఎవరికి కావాలి? కన్నింగ్ వాళ్ళకే కావాలి. వెనకాల నుంచి ఎవరికి తెలియకుండా కుట్రలు పని వాళ్ళకి తెలివి కావాలి. స్ట్రైట్గా ఉండే వాళ్ళకి తెలివి అక్కర్లేదు. ఆ దృష్టిలో అయితే చంద్రబాబు ఈజ్ మోర్ తెలివి, ఐ థింక్. ఆ డెఫినేషన్ దాంట్లోంచి తీసుకుంటే జగన్ క్యారెక్టరు అసలు తెలివి ఉండాల్సిన అవసరం లేదు. తను ప్రొసీజర్లో యాజ్ ఇట్ ఈస్గా తను చెప్పిన దాంట్లో చేశారు. వ్యూహాలు స్ట్రాటజీలు పన్నాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అసలు ఆలోచించడు కాబట్టి అతనికి తెలివి ఉందా లేదా ఇప్పుడు తెలియడానికి ఆస్కారం లేదు. అదే. సో ఇక్కడైతే మరి వ్యూహం అన్నది వీళ్ళకి సంబంధించింది కాదు, తెలివి కావాల్సిన వాళ్ళకి సంబంధించింది. అంతేనా? అప్పుడు ఇప్పుడు ఇదే వీళ్ళకి తెలివి ఉందా లేదా ఎంత ఉంది అనేది ప్రేక్షకుల తెలివి మీద కూడా డిపెండ్ అవుతుంది తర్వాత. అంతే. ఎందుకంటే ప్రేక్షకులు కూడా అందరూ ఒకే తెలివితో ఆలోచన కదా. అందులో వైసీపీ ఫేవర్ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ తెలివిలకి పనులు చెప్పి
వాళ్ళని జడ్జ్మెంట్లు చేసుకుంటారు. చాలా ఇంట్రెస్టింగ్లీ ఇది ఈ సందర్భంలో ప్రస్తావించక మానలేకపోతున్నాను. 2 సినిమాలు ఒకే ఫ్యాబ్రిక్కి సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ యాత్ర 2 కూడా రిలీజ్ అవుతుంది. అందులో భారతి గారి క్యారెక్టర్ ఇంటర్ప్రిటేషన్, ఇది విశ్లేషకులు క్రిటిక్స్ అంటున్నమాట, అప్పుడు చాలా ఆల్మోస్ట్ ఒక బినైన్ ప్రెజెన్స్ లాగా, ఇక్కడ చాలా యాక్టివ్ ప్రెజెన్స్ లాగా, పవర్ఫుల్గా, పాజిటివ్గా కనిపిస్తున్నారు. అది కొంచెం డాక్యుమెంటరీ ఎఫెక్ట్ లా ఉంది. ఇక్కడ పొలిటికల్ డ్రామా ఉంది కాబట్టి జనం బాగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారండి. వుడ్ యూ కేర్ టు కమెంట్? See, I don't want to comment on someone else's film. Right. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్, తను తీసుకున్న స్టోరీ, తను తీసుకున్న క్యారెక్టరేషన్ బట్టి అది వచ్చి ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ కంపారిజన్ ఇన్ దట్ సెన్స్. బట్ నాకేంటంటే నేను చూసిన భారతి గారు, నేను చాలా బ్రీఫ్గా ఒకసారి కలిసాను. నేను వాళ్ళ దగ్గర నుంచి ఎన్న సోర్స్ కానీ, లేకపోతే ఆవిడ మాట్లాడటం యూట్యూబ్లో చూసిన నేను కొన్ని వీడియోస్ కానీ, వాటన్నిటి నుంచి నాకు అనిపించిన క్యారెక్టర్ నేను పోర్ట్రే చేసినది. మిమ్మల్ని ఎప్పుడు అండ్ ఐ థింక్ షీ ఈస్ వెరీ పవర్ఫుల్, డిగ్నిఫైడ్ అండ్ వెరీ క్లాసీ ఇన్ ఎవ్రీ విచ్ వే. ఎక్కడ మీకు ఇప్పుడు సపోజ్ భువనేశ్వర్ గారు కానీ, లేకపోతే మన బ్రాహ్మణి గారు, తెలుగుదేశంలో ఉన్న విమెన్ పీపుల్ కన్నా షీఈ్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ డిగ్నిటీ అండ్ వెరీ ఫర్మ్ అండ్ డిటర్మిన్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకున్న సోర్సెస్, నేను ఇంటరాక్ట్ చేసిన దాంట్లో. అది ఎగ్జాక్ట్లీ నేను ఆ నిజమే నేను పెట్టాను. వర్మ గారు ఆల్మోస్ట్ ఈ 12 ఏళ్ల ప్రయాణం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, విచ్ ఇస్ యాక్చువల్లీ ద ఎంటైర్ బేసిస్ ఫర్ దిస్ ఫిల్మ్, అలాంటి సంఘటనలు నిజ జీవితంలో చూస్తే మనం నిజంగా మూవ్ అయిపోతాం. మీరు అన్యూజువల్ థింగ్స్కి చాలా మూవ్ అవుతారు. వెన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ రియల్ డ్రామా హ్యాపెనింగ్, యూ గెట్ మూవ్డ్. ఇమాజిన్ somebody going to jail for 400 days and coming out strong and even stronger than they were, not being crushed at all in the spirit. What do you describe that quality? How do you describe that quality? అంటే ఇప్పుడు ఐ డోంట్ నో, అంటే ఇప్పుడు నాకు జగన్ గారు జైల్లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు సిబిఎన్ కష్టాలు పడ్డారు అన్నది నాకు నమ్మబుల్గా ఉంది. ఎందుకంటే మేబీ ఆ కాంటెక్స్ట్లో అన్ని సంవత్సరాల్లో సీఎంగా అన్నిసార్లు చేసి దాని తర్వాత జైల్లో ఉండాల్సి వచ్చింది అనేది ఒక ఆస్పెక్ట్ అవ్వచ్చు. వెరాజ్ వైఎస్ జగన్ ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక సీఎంగా పాపులర్ పర్సన్ కొడుకు, హీ డి నాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద కాంటెక్స్ ఎక్సెప్ట్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన మీద ఏదో కేసు పెట్టారు. సో అప్పుడు నేను అసలు ఫాలో కూడా అవ్వలేదు ఎగ్జాక్ట్గా జైల్లో ఆయన ఏం జరిగింది, ఏం చేశారు అనేది. బట్ వాట్ ఈజ్ అన్డినయబుల్ ఈజ్ అంటే ఒక అంత హిస్టరీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచి ఎంతమంది దగ్గరోళ్ళు చెప్పినా కూడా నో అని చెప్పి తన ఒక యారో ఫోకస్డ్ డిటర్మినేషన్తో వెళ్ళటం అనేది మాత్రం యూ కెనాట్ ఇగ్నోర్ దట్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద రెసిలియన్స్. ఇందులో చంద్రబాబు నాయుడు గారి మొన్న జైలుకి వెళ్ళిన పాత్ర ఉంటుందా సార్ వ్యూహంలో? ఆయన జైలుకి వెళ్ళిన పాత్ర కరెక్ట్. ఈ ట్రైలర్లో లోకేష్ గారిని ఎక్సెప్ట్ చిప్స్ తింటూ మీరు చూపించలేదు, దానికి ఏమైనా కారణం ఉందా సార్? లోకేష్ గారిని చిప్స్ తింటూ తప్ప అది లోకేష్ ఎవరు చెప్పారు మీకు? అంటే మేము అన్వయించుకుంటున్నాం సార్, వెనకాల అంత ఫ్రీ స్పేస్లో ఎవరైనా చిప్స్ తింటున్నారంటే ఇట్ మస్ట్ బి ఇద్దరు రసగుల్లా గారు ఆర్ లోకేష్ గారని. ఓకే, రసగుల్లా సీన్ ఎక్కడ ఉంది కానీ ఓకే. నేను మీరు ప్రెస్ మీట్లో రసగుల్లా గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటి దాని మీద మీరు చెప్పింది? అంటే ఆయన్ని అంతకంటే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే నాకు రియల్ లైఫ్లో కూడా అది తప్పిస్తే నేను వేరేది చూడలేదు. ఎందుకంటే హీ విల్ ఓన్లీ మిమిక్ వాట్ ఎవ్రీబడి ఎల్స్ ఈస్ సేయింగ్. లోకేష్ ఇప్పుడు యాత్ర చేశారు కదా సార్ మొన్న, యాత్ర కూడా హ్యాపీ కదా. ఎవరో చేసి మన ఒరిజినల్గా చేసింది మాట్లాడింది ఒక్కటి కూడా లేదు. సో సిబిఎన్ గారి కొడుకు ఒక్కటి మీరు తీసేస్తే అబ్సల్యూట్లీ ఈజ్ నోబడి. సో అందుకని దట్ ఈస్ వాట్ విచ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిలిం. అండ్ ఆఫ్ కోర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అదర్ క్యారెక్టర్, ఫీమేల్ క్యారెక్టర్ ఇస్ విజయమ్మ గారి క్యారెక్టర్. ఆవిడని మీరు అంటే ఒక కనిపించకుండానే పవర్ఫుల్గా చూపించారు ఈ సినిమాలో, ఆవిడ ఎఫెక్ట్ ఇంపాక్ట్. అండ్ షర్మిల గారు, ఈ క్యారెక్టర్స్ ఎలా ఉండిపోతున్నాయి? బికాస్ మెయిన్ స్ట్రీమ్ ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఫీమేల్ క్యారెక్టర్స్ వర్మ గారి సినిమాల్లో కనిపించడం చాలా అరుదు. అంటే గత మెనీ సినిమాస్ చూసుకుంటే చాలా సినిమాలు. సో ఇందులో వీళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు పెట్టారు సార్, ఎలా ఉండబోతుంది? బేసిక్లీ ఐ థింక్ దర్ ఇంపార్టెన్స్ ఇస్ యాజ్ మచ్ as వాట్ ద స్టోరీ రిక్వైర్స్. అంతే, అంటే స్టోరీ అనేది, ప్రిన్సిపల్ స్టోరీ అనేది
100% జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతి గారు ఈ నలుగురు మధ్య ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా దేర్ ఇంపార్టెన్స్ టు ది స్టోరీ. 150 గెలుస్తున్నాం అని ట్రైలర్లో ఉండే ఆ డైలాగ్స్ దానికి ఏమన్నా నేపథ్యం ఉందా? దానికి ఏమన్నా నేపథ్యం ఉందా అంటే అదే మీరు 150 ఆల్మోస్ట్. సో ఇప్పుడు అదే ఇప్పుడు ఒక కాంటెక్స్లో మీరు అప్పట్లో వచ్చిన వీడియోస్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు యూట్యూబ్లో టైం ఉన్నప్పుడు చూసుకుంటే ఆ నేపథ్యం తెలిసిపోతుంది. దాని మీద ఆ కాన్ఫిడెన్స్ చూసి ఆయన చప్పట్లు కొట్టడం అనేది ఆయన అంతర్యంలో ఏమున్నదో కూడా మీకు తెలిసిపోతుంది. అదే దాంట్లో ట్రైలర్ కూడా అర్థమవుతుంది. వర్మ గారు ఇంత మాట్లాడతారు పాలిటిక్స్, ఈ మధ్య పొలిటికల్ ట్వీట్లు బాగా పెట్టేస్తున్నారు, మీరు ఎందుకు ఓటు వేయరు? ఇప్పుడు ఓటుకి యాక్చువల్గా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఇవాళ ఓటు అనేది తీసుకుంటే ఇప్పుడున్న కాంటెక్స్లో డబ్బులు ఇచ్చారు, క్వార్టర్ ఇచ్చారు, వాళ్ళు 2000 ఇచ్చారు, వీళ్ళు 3000, అది నార్మలైజ్ అయిపోయింది ఓటు. అప్పుడు ఎలాంటి వాళ్ళు మెజారిటీ, ఎందుకంటే వాళ్ళ కోసమే మ్యాక్సిమం పొలిటికల్ పార్టీస్ కృషి చేస్తాయి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, డబ్బులు తీసుకుని వేస్తున్నారు. అంటే లంచాలు తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ని నిర్ణయిస్తే ఇట్స్ యాక్చువల్లీ కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సిస్టమ్. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడు ఎందుకు వేయలేదు ఓటు, నాకు అసలు ఎవరున్నా లేకపోయినా నాకు ఫరక్ పడదు అనుకుంటాను. నేను ఒక 12 గవర్నమెంట్లు చూసుంటాను అనుకోండి నా లైఫ్ టైంలో. నాకు ఎవరు మారినా నా లైఫ్ స్టైల్ ఏమీ చేంజ్ అవ్వలేదు, గవర్నమెంట్ మారిన మలాన. అప్పుడు ఎవరున్నా కూడా ఓకే. అలాంటప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయాలి, ఎవరున్నా ఓకే అంటే. ఇంకోటి ఏంటంటే, నాకు క్యాండిడేట్ ఎవరో తెలియదు, పార్టీ ఏం చెప్తానో తెలియదు, మేనిఫెస్టో నిజంగా అది అవ్వచ్చా, అలా చేస్తే వేరేది ఏమొస్తాయి అనేది విశ్లేషకులు 24/7 వాళ్ళు కూడా చెప్పలేరు కరెక్ట్గా దాని గురించి. వాళ్ళందరూ అట్లీస్ట్ అపోజింగ్ వ్యూస్ చెప్తారు. అప్పుడు నేను నా లైఫ్లో నా ప్రొఫెషన్ చేసుకున్నప్పుడు నాకు టైం ఎట్లా ఉంటుంది, అప్పుడు నాకు తెలియనప్పుడు ఏ క్వాలిఫికేషన్తో నేను ఓటేస్తాను. సో ఓటు వేయటం అనేది చాలా బాధ్యతారహితం అని నా ఫీలింగ్. రహితం, ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకంటే మీరు ప్లేన్ ఉన్నది, అది పైలట్కి రావాలి డ్రైవింగ్, డాక్టర్ అతనికి ఇది రావాలి, అప్పుడు అతను చెప్తాడు ఎలా చేయమని. అది చెప్తున్నా. సో అప్పుడేంటి, ఓటర్ అనేవాడు నా దృష్టిలో అతని క్వాలిఫికేషన్కి నీకు అసలు క్యాండిడేట్ గురించి ఏం తెలుసు, 2 మొక్కల్లో చెప్పు, వాడు చెప్పింది ఏది నీకు అర్థమైంది, ఎందుకు చేస్తాను అనుకుంటున్నావు, ఇలాంటివి మీరు క్వశ్చన్ చేసి ఒక 130 కోట్లలో లెట్ us say 13 crore ఓటర్స్, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 13 crores ఓటర్స్ ఉన్నారు అనుకుంటే అట్లీస్ట్ 1 crore మందికి మీరు ఓటింగ్ ఛాన్స్లో పాస్ అయిన వాళ్ళకి పెట్టారనుకోండి. అప్పుడు ఇన్ఫార్మ్ పీపుల్ చెప్తున్నారు, మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎందుకుంటారు దాంట్లో వెళ్ళిపోవడానికి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది అది. అలాంటి చిన్న చిన్న కంపెనీలకి డైరెక్టర్ నిర్ణయించడానికే మీరు ఓటింగ్ క్వాలిఫైడ్ పీపుల్ పెడితే కంట్రీ మొత్తాన్ని శాసించేవాడు, స్టేట్ మొత్తం శాసించేవాడికి ఓటర్ క్వాలిఫికేషన్ లేకపోతే ఎలాగా. అప్పుడు నా క్వాలిఫికేషన్ లేదు కనుక నేను ధర్మం కోసం నేను ఓటేయట్లా. I think the entire voting system is flawed. నేను త్యాగం చేయడానికి రీజన్ ఏంటంటే అది డిఫరెన్స్ పడదంటున్నా. ఏమి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు ఆఫీసర్ ఎవరో మారుతారు, మున్సిపల్ కమిషనర్, ఏం డిఫరెన్స్, సిటీకి ఏమైనా అవుతా ఏం అవ్వదు, నోటీసబుల్ డిఫరెన్స్ ఏ మనిషికి తెలీదు. అలాంటిది పొలిటికల్ ఆఫీస్ కూడా 1 part. మ్యాక్సిమం వాళ్ళు డైలాగ్ చెప్పడానికి మీరు టీవీలో కనిపిస్తారు కానీ ఇచ్చేస్తా అది చేస్తా, ఆఫీసర్లు కనిపించరు. ఆ డైలాగ్ చెప్పిన దానికి ఇంప్లిమెంట్ చేసిన దానికి ఎప్పటికీ సంబంధం ఉండదు ఏ పాలిటీషియన్ వచ్చినా. అప్పుడు ఎవరున్నా ఎవరు లేకపోయినా ఓకే అనుకున్నప్పుడు ఓటు వేయాల్సిన అవసరం ఏంటి. సో ఇది కోరస్ పాట, మీ వాయిస్ ఎలాగో వినిపించదు, రెండోది ఈ ట్యూన్ మీకు రాదు, ఇది అంటే బేసికలీ ఈ కాన్సెప్ట్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. కోరస్ లోంచి ఎవడు సింగర్ అవ్వడు కాబట్టి మీరు కోరస్ వాడికి వచ్చేది అదే వస్తుంది. ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఏ సినిమా అయినా వాడికి వచ్చే పేమెంట్ అదే ఉంటుంది. మీరు మాత్రం ఈ సినిమాలో సింగర్ అయ్యారు, నేను ఎప్పటి నుంచో పాడుతున్నాను. ఎనీ పర్టికులర్ రీజన్ అండి ఆ పాటలో మీరు జస్ట్ ఏదో పర్టికులర్ టైంలో మ్యూజిక్ డైరెక్టర్ మీ వాయిస్ బాగుంటుంది అని, సింగర్ అవ్వాలని ఫస్ట్ నుంచి సింగర్ అవ్వాలని లేదు, బట్ ఐ లైక్ సింగింగ్. సో రామ్ గోపాల్ వర్మ గారు, మొత్తానికి ఈ సినిమా తో అసోసియేట్ అవ్వడం వల్ల మీ మీద భయంకరంగా వైసీపీ ముద్ర పడిపోయింది. డూ యూ అగ్రీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ see, everybody will think what they want.
ఇంకా వైసీపీ అనేది పార్టీ, నాకు పార్టీతో సంబంధం లేదు. నా ఇంప్రెషన్ జగన్ ఆల్రెడీ చెప్పాను. గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, పరిపాలన మూలాన ఒక మనిషి ఎఫెక్ట్ అవుతాడు. నేను అవట్లా, కానీ నేను అందరినీ నేను రిప్రజెంట్ చేయను కదా. అందుకని నాకు వాళ్ళ గురించి తెలియదు. పరిపాలన ఎలా ఉండాలో తెలియాలంటే ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు చెప్పాలి, వాళ్ళలో నేను లేను. జగన్ అంటే ఒక పర్సనల్ ఆస్పెక్ట్లో నాకు ఉన్న ఇంప్రెషన్ చెప్పాను. సో వైసీపీకి నాకు సంబంధం లేదు. మీకు వైసీపీ సంబంధం లేదు. కానీ ఇదే సపోజ్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చంద్రబాబు నాయుడు గారి కథ తీయమంటే తీస్తారా, తీసేవారా? యూ డోంట్ నో. తీయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ కథ మీకు ప్రొటాగనిస్ట్ ఆస్పెక్ట్లో ఒక ఎంపతి క్రియేట్ చేయడానికి ఉన్నోళ్ళతోనే మనం సినిమా తీయగలుగుతాం. చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ తీసుకుంటే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన లైన్లోకి వచ్చి అక్కడి నుంచి ఇంతవరకు ఒక రిడీమింగ్ క్వాలిటీ నాకైతే రీచ్ అవ్వదు. ఆయన ఏం చేశాడు, ఎక్సెప్ట్ ఫర్ సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, నేను లేకపోతే హైదరాబాద్ సిటీ లేదు, లేకపోతే అదేదో లేదు అని ప్రగల్భాలు తప్పిస్తే ఒక రిడీమింగ్ క్వాలిటీ వాట్ ఎవర్ ఎప్పుడు నాకు ఉండేదంటే ఇంప్రెషను, ఒకవేళ ఎన్టీ రామారావుని సస్టైన్డ్గా బ్యాడ్ పర్సన్ అని చెప్పి ఉండేది. ఎన్టీ రామారావు నా దృష్టిలో ఎందుకు పనికిరాని లీడరు, అందుకని నేను పార్టీ కోసం చేశాను అని మీరు ఆ స్టాండ్ ఉందనుకోండి, అప్పుడు దట్ ఈస్ ఎ పర్సన్ నాకు. అది యా, మీరు ఎల్లిపోటు చేసిన మరుక్షణం మీరేమో అది ఎందుకంటే మళ్ళీ ఎన్టీ రామారావు ఓటు బేస్ నాకు దొరకదు అన్న భయంతో కంటిన్యూస్గా మీరు మాట మారుస్తా ఇలా చేస్తున్నప్పుడు మీకు మనిషిలోని క్యారెక్టర్ తెలిసిపోతాయి. ఓకే, అలాంటి క్యారెక్టర్ మీ సినిమా ఎలా తెస్తారు మీరు? నేను కాదు కదా, స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ కూడా తీయలేరు చంద్రబాబు నాయుడు మీద సినిమా. యా, అర్థమైంది. కానీ బై ద వే మీరేమో ఓటు వేయనంటున్నారు, ఇంత చేతులు దులిపేసుకున్నారు సమాజం మీద బాధ్యతతో. నాగబాబు గారు పాపం ఇక్కడ ఓటు వేశారు, అక్కడ కూడా ఓటు వేయడానికి ఓటర్ ఐడీలు క్రియేట్ చేశారని చెప్పి గగ్గోలు అవుతుంది. నాకు తెలియదు అసలు. యా, మరి రెండు చోట్ల ఓట్లు. ఓకే, మరి యా సార్, నాకు ఈ ఒక్క ఓటు ఇందాక కోరస్ అదొక పాయింట్. రెండో పాయింట్, అంత ఆయన ఒక్కరి ఓటుతోనే ఏదో రిజల్ట్ తారుమారు అయిపోతుంది అనేది ఉంటే అది ఆయన ఈగోకి. ఫ్రెండ్ కదా సార్ నాగబాబు గారు? నాకు ఎవరు ఫ్రెండ్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఐ లైక్ నాగబాబు గారు, నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారు ఆల్సో? ఐ లైక్ ఎవ్రీబడి, ఐ లైక్ చంద్రబాబు నాయుడు ఆల్సో. ఇష్టం. ఒకవేళ ఎదురుపడితే ఏం చెప్తారు? ఐఎమ్ జస్ట్ క్యూరియస్. అంటే మీకు ఇప్పుడు వ్యూహం సినిమా సెట్టింగ్లో కళ్ళజోడు ఇలా పెట్టుకున్న ఆయన, మంచి పిడికలు బిగించి వైఎస్ జగన్ గారి క్యారెక్టరు, అసలు మొత్తం దిక్కుతోచిన స్థితిలో స్టార్స్ లెక్క పెట్టుకుంటూ మన వికే గారు, వాళ్ళ ముగ్గురు మీకు తారసపడితే ఆ సెట్టింగ్ ఎలా ఉంటుందో చూడాలని మాకు తహతగా ఉంది. నేను అందరినీ హలో అంటాను. నేను అసలు అంటే వాళ్ళు నన్ను అంజాన్ కొట్టచ్చు, అది నాకు తెలీదు. ఐ కాంట్ సే దాట్. బట్ నేను మనుషులంతా ఒకటే నేను ఫీల్ అవుతాను. కానీ ఆ మనుషులు చేసే వాటిలో కొన్ని వాటి మీద నాకు కొన్ని వేరే అభిప్రాయాలు ఉంటాయి. నేను స్టోరీ చెప్తున్నప్పుడు నాకు ఉసామా బిన్ లాదెన్ కనపడినా నేను అదే చేస్తాను, జార్జ్ బుష్ కనపడినా అదే చేస్తాను, దావుద్ ఇబ్రాహిం కనపడినా, లేకపోతే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఎవరన్నా కనిపించినా కూడా. సో మనుషులందరినీ నేను ప్రేమిస్తాను వేరే వేరే కారణాలతో. కానీ సినిమా తీసినప్పుడు ఒక పర్టికులర్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి దాని వెనకాల సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కొన్ని విధాలుగా పోర్ట్రేట్ చేస్తాం. అది అర్థమైంది. సో ఇందులో ఇంకా అడక్క మానలేదు ప్లీజ్, సారీ. బాలకృష్ణ గారు మరియు నాగబాబు గారు మరియు అప్పుడప్పుడు మనకి ఇలా వచ్చి ఒక్క సాంగ్ చేసి వెళ్ళిపోయే వీళ్ళందరూ కూడా ఉంటారా? ఒక సాంగ్ చేసి వెళ్ళిపోయారు మనకు అలా ఫ్లాష్ లా కనిపించి వెళ్ళిపోయా అని మా ఉద్దేశం. ఓకే, నాట్ రియలీ. సో నాగబాబు గారు ఉన్నారు. ఎస్ ఎస్ ఎస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినప్పుడు ఆ పక్కన వాళ్ళు ఉంటారు కదా అందరూ, అది అలాగా. అండ్ ఇంకోటి ఎవరున్నారు? బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు, ఎందుకంటే బేసిక్గా ఆ జర్నీలో ఆయన ఇంపార్టెన్స్ స్టోరీ పరంగా లేదు. ఒక్క లైన్లో డిస్క్రైబ్ చేయాలంటే వర్మ గారు, అసలు వాట్ ఈస్ ద స్టోరీ 2009 తర్వాత ఏం జరిగింది అని మీరు చెప్తే మీ సింగిల్ లైన్లో? ఇది స్టోరీ కాదు, దిస్ ఈజ్ బిహైండ్ ద సీన్ స్టోరీ. స్టోరీ అందరికీ తెలుసు, ఆల్ ద కీ పాయింట్స్ అనేది పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఆ కీ పాయింట్స్ని రీచ్ అవ్వడానికి వెనకాల జరిగిన వ్యూహాలు, కుతంత్రాలు, వాటిని చెప్పడం దీని ఉద్దేశం. సో స్టోరీ పరంగా చెప్పాలి అంటే అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఏ షార్ట్ టైం. అది మీరు సినిమా చూడాలి. ఈ ట్విట్టర్లో మీరు ఎలాగో అన్నిటి మీద కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని మీరు ఎప్పుడు వౌచ్ ఫర్ ఇట్, అడ్వకేట్ ఫర్ ఇట్. స్కూల్స్లో ట్యాబ్స్ ఇస్తున్నారు, ఆ ట్యాబ్స్ ఇవ్వడం మూలన పిల్లలు చెడిపోతారని చెప్పి ఒక ప్రధాన దినపత్రికలో, ఈనాడు పత్రికలో రాశారు ఒక కథనం.
ఎందుకు చెడిపోతారు అన్నారు? పిల్లలకి ట్యాబ్స్ ఇస్తారు కదా ఫ్రీగా, అవును అవును. అవి ఇవ్వడం వల్ల పిల్లలు చెడిపోతారు. అంటే ఏ విధంగా? అన్ని విధాలుగా. అంటే వాళ్ళకి దే హ్యావ్ యాక్సెస్ టు అన్నెసెసరీ డేటా, ఇన్ఫర్మేషన్, బహుశా కొంచెం అశ్లీలమైనవి. అంటే అదే కానీ నేను అదే చెప్పేది. ఇప్పుడు అంటే ట్యాబ్ లేకపోతే సెల్ ఫోన్ లేదా? అంటే అదే ఇప్పుడు మీరు టెక్నాలజీని రిస్ట్రిక్ట్ చేయటం కన్నా స్టూపిడిటీ ఉండదు, ఏ టెక్నాలజీ అయినా కూడా. హోల్ పాయింట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ టెక్నాలజీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి చేతిలో రావాలి, విచ్ ఈస్ వాట్ ద డెమోక్రటైజేషన్ ఆస్పెక్ట్. దాంట్లో మీరు ఏదన్నా చూడకూడదని చూసారా, లేకపోతే ఏదో యాక్సెస్ చేస్తున్నారా అనేది దానికి వేరే సెపరేట్ రూల్స్ ఉండాలి, విచ్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. మీరు కార్లు ఉన్నాయి, కార్లు ఫాస్ట్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతాయి కాబట్టి మీరు యూ టర్న్, ఈ టర్న్, ఆ టర్న్ బోర్డులు పెట్టారు, ట్రాఫిక్ పోలీసుని పెట్టారు. అందుకని యాక్సిడెంట్లు అవుతాయని కార్లు ఆపేస్తారా? సో బేసిక్ పాయింట్ టెక్నాలజీ అనేది ప్రతి మనిషికి ఉండాలి, విచ్ ఈస్ ద ఓన్లీ పాయింట్ ఆఫ్ సొసైటీ సోషల్ అడ్వాన్స్మెంట్. మీరు అప్పుడు ఎంత వాళ్ళకి ప్రపంచంలో ఉన్న అంత నాలెడ్జ్ వచ్చేసే సదుపాయం కలిగిస్తే దాంట్లో ఇది ఉంది అది ఉంది అని 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 చెప్పడం కన్నా మూర్ఖత్వం ఉండదు. సార్, సో శపథం ఎండ్లో ఏమవుతుంది? శపథం ఎండో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తారు. ఇప్పుడే చెప్పేస్తారు. అది అందరికీ తెలిసింది, అందులో చెప్పడానికి ఏముంది. సో మామూలుగా మీరు ఎంత నాకు ఎమోషన్స్తో సొసైటీ సంబంధం లేదని చెప్పినా ఎక్కడో ఒక మెసేజ్ ఇచ్చేస్తుంటారు. ఉదాహరణకి కత్తులతో సావాసం, ఇంకోటి లేకపోతే ఇలాగా సో అండ్ సో అయిన కథ అని ఏదో ఒక బిగినింగ్, దాని బిగినింగ్ ఏమంటారు, ప్రిఫేస్, పుస్తకానికి ప్రిఫేస్ అంటారు. సరే, ముందు మాట, ఆ ముందు మాట ప్రకారం, వెనక మాట ప్రకారం అసలు ఏమిటి మొత్తం వ్యూహం, శపథం తాలూకు హితబోధ? I think you're telling the story about what happened to whatever, and దాని నుంచి ఆ ఇన్ఫరెన్స్ అనేది ఆడియన్స్ తీసుకోవాలని నా ఫీలింగ్. ఇన్ఫరెన్స్ అనేది nobody is good, nobody is bad, or somebody is good, somebody is bad in this circumstances. I think everybody is out of circumstances, and అది చూపెడుతుంది సినిమా. On a concluding note, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కొంతమంది అడిగారు, ట్రైలర్లో వన్ ఆఫ్ ద ట్రైలర్స్లో వైఎస్ఆర్ మరణ వార్త విన్నాక సిబిఎన్ గారు నవ్వుతారని హ్యాపీనెస్తో. నా పాయింట్, ఒక పొలిటికల్ అపోనెంట్ ఏమైనా అయినప్పుడు మనిషికి జెలసీ అనేది చాలా స్ట్రాంగ్ ఎమోషన్. సో ఎవరికో ఏదో అయితే మన ప్రత్యర్థికి మనకి ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే వాడు పైకి రావాలని మనం కోరుకునే వాళ్ళు ఎవరైనా కిందకు వచ్చేస్తే ఎక్స్ట్రాడినరీ హ్యాపీనెస్ వస్తుంది ఎవరికైనా. అది మనిషి నైజం, దాన్ని తప్పు పట్టకూడదు. అప్పుడు పొలిటికల్ అపోనెంట్ అయిన ఒక కబుక్కున అనుకోని విధంగా యాక్సిడెంట్లో పోతే ఇంకొక మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాలి, 10 ఏళ్ళు వెయిట్ చేయాలి మనకు అలాంటి మెంటల్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక దేవుడు వరం ఇచ్చినట్టే కదా అది. ఆ దేవుడు వరం ఇచ్చినప్పుడు హ్యాపీనెస్ ఉండకుండా ఎందుకు ఉంటుంది అన్నది అది నా ఇంటర్ప్రిటేషన్. అది అలాగే మరి చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్లో సిబిఎన్ గారు అసలు ఆ రోజు 3 రోజులు ఏడ్చాను నేను, అసలు రూమ్ నుంచి బయటికి రాలేదు, నా తలగడంతా తడిసిపోయింది అని భువనేశ్వర్ గారు వీళ్ళందరూ చెప్పారు అనుకోండి, అది ఎవరైనా నమ్ముతారా? అది పాయింట్. కానీ అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేరే వాళ్ళు నవ్వుకునేవాళ్ళ సినిమాలో? ఇప్పుడు అదే చెప్తున్నా, ఎవరు ఏ మనిషి అయినా కూడా అవతల వాళ్ళకి ఏదన్నా జరిగినప్పుడు హ్యాపీనెస్ ఫీల్ అవ్వకుండా ఉండటం సాధ్యం కాదు. అది నేను అనవచ్చు, ఐఎమ్ నాట్ అబౌట్ జగన్ ఆర్ సిబిఎన్. ఈ కాంటెక్స్ట్లో చూపించాం అంతే. డూ యూ కేర్ టు ఇదర్ బిలీవ్ ఆర్ వండర్ అట్ సో మెనీ పీపుల్ dying soon after hearing about the demise of Dr. YSR? నేను ఆనెస్ట్గా బిలీవ్ చేయను. ఎందుకు బిలీవ్ చేయనంటే ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఆల్సో ద కైండ్ ఆఫ్ ఎ పర్సన్, ఇప్పుడు ఎన్నో రకాల మనుషులు ఉంటారు, ఇడియట్స్ ఉంటారు, స్మార్ట్ వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఒక పాలిటిషియన్ని నాకేం వస్తుంది అని ఒక బెనిఫిట్ కోసం చూస్తారు, కానీ బ్లైండ్గా ఫాలో అయ్యే సైకాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ కనెక్ట్. కానీ నాకు లేదు కాబట్టి వేరే వాళ్ళకి లేదని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు వాళ్ళు తెలియదు కాబట్టి. అలాగే మీరు ఒక బ్లైండ్ దాంతో నేను ఉదాహరణకి శ్రీదేవి గారితో క్షణక్షణం చేస్తున్నప్పుడు నేను ఎవరో ఒక గూండాలకి చెప్పాను శ్రీదేవి గారి ప్రొటెక్షన్ కోసం ఉండి ఎవరైనా దగ్గరికి వస్తే కొట్టేమన్నా. పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తే కొట్టాడు. అప్పుడు అదేంటి నా మీద ఉన్న గుడ్డి నమ్మకం వాడికి, రామ్ గోపాల్ వర్మ హ్యాండిల్ చేస్తాడులే అని నమ్మకమా,
లేకపోతే ఒక కుక్క ఉందనుకోండి, కుక్కకి తెలీదు మీరు ఉసుకో అంటే కరిసేస్తుంది ఎవరినైనా. అది నరేంద్ర మోడీ గారు వస్తుంది, లేకపోతే దావుద్ ఇబ్రహీం గారు వస్తుంది, తెలియదు దానికి. మీ పవర్ కన్నా దాని కన్నా దూరంగా ఆలోచించే శక్తి లేనప్పుడు ఒక గుడ్డి నమ్మకంతో చేసేస్తారు అది. అప్పుడు అదే కాంటెక్స్లో అసలు వైఎస్ఆర్ లేకపోతే మనకు లేదు అని ఆయన అనుకుని పోయారా అది నాకు తెలియదు. బట్ వాళ్ళు పోయినా సరే దే ఆర్ ఇర్రిలవెంట్ టు సొసైటీ అనేది నా ఫీలింగ్. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు 150 కుటుంబాలు చాలా మంది పోయారని చెప్పి భువనేశ్వర్ గారు ఇప్పుడు అక్కడ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు అనుకోకుండా డెత్ జరిగింది, అది అర్థమైంది. ఇక్కడ పెద్ద మోసం చేశాడు, ఇంత కొట్టేసాడు అన్నప్పుడు జైలుకి వెళ్తే దాని గురించి కూడా చచ్చిపోతే ఇంకేం చేయాలి చెప్పండి. వాళ్ళందరికీ జూ కాదు నాకు మ్యూజియం కట్టాలి అందులో పోయిన వాళ్ళందరినీ. అలా పోయిన వాళ్ళందరినీ అక్కడ అట్లీస్ట్ ఈవెన్ ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ ఆల్సో. బట్ అట్లీస్ట్ మీకు డెత్ అనేది ఉంది కాబట్టి డెత్ అనేది వేరియస్ థింగ్స్కి వేరే చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో స్కామ్లో ప్రజల డబ్బు కొట్టేసిన ఎలిగేషన్లో జుడిషియల్ ప్రొసీజర్ కోర్టు పంపింది, గవర్నమెంట్ పంపలా. అవును, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందన్న అలిగేషన్ తోటి కోర్టు పంపిస్తే దానికి ఇంకా దాని గురించి అసలు దాని లాజిక్ ఏంటి, ఎప్పుడు వస్తాడు అది తెలియకుండా చచ్చిపోతే ఇంక అంతకన్నా సొంటలు ఉంటారు ఎవరైనా. వాళ్ళు పోతే ఏంటి పాపోతే ఏంటి, వాళ్ళు ఉన్నా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే మీకు పర్మనెంట్ క్లోజర్ రాలా, అది అరెస్ట్ అంతే. అరెస్ట్ అందరూ అవుతారు, జగన్ అయ్యారు, మన ఏ రాజా, జయలలిత, ఎక్స్ వై 100 అవుతారు ఇలా అరెస్ట్ అయితే ప్రాణాలు తీసేసుకుంటే అంతకన్నా షొంట్లు ఎవరు ఉంటారు. మరి మీరు శపథంలో ఎలా కంక్లూడ్ చేస్తారు, జైలుకి వెళ్తారు మళ్ళీ? అది సినిమా ఒక చోట అయిపోతుంది కదా, ఎక్కడో చోట అవ్వాలి కదా, అక్కడ అయిపోతుంది. బట్ మీరు ఇది ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేయడం అండ్ కరెక్ట్గా టైమింగ్తో రావడం అన్నది ఖచ్చితంగా ఇది ప్రభావం చూపుతుంది జనం మీద అని టాక్. సో మీరేమో యూఆర్ సేయింగ్ వి డోంట్ నో. దట్ కాన్ బి ప్రెడిక్టెడ్ అన్న. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి ఆడియన్స్లో ఉన్నోడికి వాడికి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతవరకు ఏంటి, వాడు నమ్మింది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి, ఆ పక్కనోడు ఏం చెప్పాడు, ఈ వేరియబుల్స్ ఉంటాయి. ప్రతి మనిషికి సేమ్ ఇన్ఫర్మేషను, సేమ్ ఎమోషనల్ కాంటెక్స్ట్ ఉండదు. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ వ్యూహం అన్న ఫీలింగ్. ఇది చాలా సీరియస్ సినిమా కాబట్టి కాంటెక్స్చువల్గా పాటలు తప్ప మీకు అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్ని దేర్ ఆల్ పార్టీ. అదే. సో మొత్తానికి ఒక ఇంటెన్స్ ఎమోషనల్ పొలిటికల్ డ్రామా ఫిల్మ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు డిసెంబర్ 29న థియేటర్స్. ఎవరైనా మీ ప్రముఖ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసారా సార్, అంటే ట్రైలర్స్ చూసి? some people saw. What did they feel? And since this is perhaps the first of this kind in genre in your list of films. Of course Lakshmi NTR తీశారు. నా బిలీఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని, కానీ ఇది ఒక రెగ్యులర్ నామ్ అయిపోతుందని నా ప్రిడిక్షన్. ఎందుకంటే ఫిల్మ్ అనే మీడియంలో కూడా మీరు ఒక క్యారెక్టర్స్ని ప్రొజెక్ట్ చేయడానికి, లేకపోతే మీరు అనుకున్న వ్యూ పాయింట్ చెప్పడానికి మీరు మామూలు ఒక స్పీచ్ ఇవ్వచ్చు, ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, ఒక అనలైజ్ చేయొచ్చు, అలాగే ఒక సినిమా కూడా తీయచ్చు అనే ఒక ప్రాసెస్కి ఇది స్టార్ట్ అవుతుందని నా ఫీలింగ్, వ్యూహం. కంక్లూడ్ చేసేలోపు ఈ సినిమాలో ఒక పాట పేరు మా కోసం పాడతారు. ఏం పాట? ఏడవకండి. నో